లీగల్ మెట్రాలజీ ఇక్కడ నుంచి కూడా మేము అవుట్ సైడ్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఫోర్స్ను రిక్వెస్ట్ చేసినాము. వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ఆ డిపార్ట్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇవే కాకుండా మా విత్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి తెలంగాణ స్పెషల్ పోలీస్ కానీ, సిఐడి కానీ, ఏసీబీ కానీ ఇట్లాంటి వాళ్ళ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఫోర్స్ను రిక్వెజిషన్ చేసి డిప్లాయ్ చేస్తున్నాం. మొత్తం ఈ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ కలుపుకొని 2996 వార్డ్స్ ఉన్నాయి. అందులో 8203 పోలింగ్ స్టేషన్స్ ఉండేటివి. అయితే 14 చోట్ల యునానిమస్ అయింది కాబట్టి అవి తీసేస్తే 8189 పోలింగ్ స్టేషన్స్ లో ఎలక్షన్స్ నిర్వహించబోతున్నారు. వాటిలో నార్మల్ పోలింగ్ స్టేషన్స్ ఆల్రెడీ చెప్పినా నేను. నార్మల్ పోలింగ్ స్టేషన్స్ 4961 ఉంటే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ 3228 ఉన్నాయి. అది హైపర్ సెన్సిటివ్ అని ఆల్రెడీ చెప్పినా నేను. 136 కౌంటింగ్ సెంటర్స్ ఉన్నాయి. 136 కౌంటింగ్ సెంటర్స్, 137 స్ట్రాంగ్ రూమ్స్ లలో వీటిని భద్రపరుస్తారు ఎలక్షన్ అయిన తర్వాత. మొత్తం 52,43,023 మంది ఓటర్స్ ఉన్నారు. సో వీళ్ళకి పూర్తి బందోబస్తు నిర్భయంగా నిశ్చింతగా ఓటింగ్ చేయడానికి అని చెప్పి వాళ్ళకి తగినటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో మనకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది మొన్ననే నిర్వహించినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో. సో అయితే ఏంటంటే దానికి దీనికి మెయిన్ తేడా ఏంటంటే అది నాన్ పార్టీ బేసిస్ మీద జరిగిన ఎలక్షన్స్ అవి. ఇప్పుడు జరుగుతున్నది పార్టీ బేసిస్ మీద కాబట్టి దాని కొంత తేడా తప్పకుండా ఉంటుంది. అయినప్పటికీ కూడా బందోబస్తు విషయంలో ఏమాత్రం కూడా తగ్గకుండా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఏ రకంగా అయితే పీస్ఫుల్ గా శాంతియుతంగా పూర్తి చేసినామో అదే రకంగా ఈ ఎలక్షన్స్ కూడా అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా అట్లాగే పూర్తి చేస్తామని అనుకుంటున్నాం. అట్లాగే హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ ఉన్న దగ్గర పోలింగ్ బూత్ లోపలనే కాకుండా పోలింగ్ బూత్ బయట కూడా వెబ్ కాస్టింగ్ 100% వెబ్ కాస్టింగ్ 100% వెబ్ కాస్టింగ్ ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు పోలింగ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ వారు. దాంతో ఇంకొంత మనకు ప్రాపర్ గా మొత్తం ఇంటర్ ఏరియాని కవర్ చేసేందుకని చెప్పి దానిపైన పర్యవేక్షణ చేసేందుకని చెప్పి మనకు సౌలభ్యం ఉంటుంది. ఫైనల్ గా ఎవరైతే ఎలక్షన్లకు ఓటింగ్ చేసే వాళ్ళు ప్రజలు ఓటర్లు నిర్భయంగా నిశ్చింతగా అనుమానం లేకుండా వెళ్ళి వాళ్ళు ఓటింగ్ చేసుకుంటారని చెప్పి నమ్ముతున్నాను. వాళ్ళకి పిలుపునిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఈ మక్తల్లో ఒక బీజేపీ క్యాండిడేట్ సూసైడ్ చేస్తారు. అందులో మంత్రి పైన ఆరోపణలు వస్తున్నాయి. ఫిర్యాదు చేయడానికి భార్య దగ్గర నుంచి కాకుండా కూతురుతో కంప్లైంట్ తీసుకున్నారు. పోలీసులే రాసి ఆమెతో సంతకం పెట్టుకున్నారని ప్రధాన ఆరోపణ వినబడుతుంది. ఆందోళన జరుగుతుంది. ఐ థింక్ మార్నింగ్ 4-4:30 అయినట్టుంది మాకు తెలిసినంత వరకు అయితే. ఇందులో ఎర్కలి మహాదేవప్ప అంటే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. బీజేపీ క్యాండిడేట్ ఆయన, మక్తల్ సంబంధించిన ఆయన. దానికి కారణాలు తెలియదు మనకి ఇంతవరకు. ఆయన నాకు తెలిసినంత వరకు అయితే సూసైడ్ నోట్ కూడా ఏం రాయలేదు. ఇక మీరు ఏదైతే అంటున్నారో మాకు అట్లాంటిది ఏం లేదు. ఎవరి పైన ఇచ్చినా కానీ భార్య కానీ కూతురు కానీ కొడుకు కానీ వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఎట్లా ఎఫ్ఐఆర్ ఇస్తే ఆ రకంగా బుక్ చేస్తాం మేము. దానికి మాకు అందులో మేము పనిగట్టుకొని పోలీసులు ఈ రకంగా డిక్టేట్ చేయడంలో అది ఉండదు. వాళ్ళు ఏ రకంగా ఇస్తే ఆ రకంగా బుక్ చేస్తాం మేము. థ్యాంక్ యూ. ఇంకా సార్ కొంచెం మీరు చేతి లేపి మాట్లాడితే. ఫోరెన్సిక్ సైన్స్ లెబొరేటరీ సంబంధించిన అగ్ని ప్రమాదం పైన ఆల్రెడీ డైరెక్టర్ టీజీఎఫ్ఎస్ఎల్ సవివరమైనటువంటి ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినారు. అందులో ఒకటి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లెబొరేటరీ నుంచి నిన్న ఒక ఎక్స్పర్ట్ వచ్చినారు. అట్లాగే నాగ్పూర్లో ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ అండ్ అది ఒకటి ఉంది, చాలా టాప్ ఇన్స్టిట్యూట్ అది భారతదేశంలోనే.
అక్కడి నుంచి కూడా నిష్ణాతులు వచ్చినారు, ఎక్స్పర్ట్స్ వచ్చినారు. వాళ్ళు ప్లస్ వీళ్ళు సిఐఎఫ్ఎస్ఎల్ వాళ్ళు కలిసి దాన్ని ఆ సోర్స్ ఆఫ్ ఫైర్ ఏంటిది, ఇందులో ఎట్లా వచ్చింది అన్నది ఎంక్వైరీ చేస్తున్నారు. సో ఒక కొన్ని రోజుల్లో మనకు పూర్తి వివరాలు బయటకు వస్తాయి దాని గురించి. సార్ రవికుమార్ సార్, నమస్తే తెలంగాణ సార్. 406 సైన్స్ నుంచి మేజర్ గా సర్వర్ రూము కాలిపోయిందని కంప్లైంట్ లో ఇచ్చారు. సో డేటా ఉన్నట్లా, లేదంటే ఇంకా వేరే ఏమైనా సోర్స్ ఉందా, క్లౌడ్ లో అట్లా సేవ్ చేశారా? ఆ ఫెసిలిటీస్ ఉన్నాయా? ఉన్నాయండి, ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరు భయపడ అవసరం లేదు, బాధపడిన అవసరం లేదు. చాలా మంది ఏంటంటే అన్ఫార్చునేట్లీ తెలిసి తెలవక స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు. ఏది అందులో ఏదో పాత కేసు, చాలా కీలకమైనటువంటి కేసు సంబంధించినటువంటి అవన్నీ పోయినాయని చెప్పి టోటల్లీ ఫాల్స్. అది అట్లాంటిది ఏం పోలేదు. మొత్తం ఏదైతే ఆ పర్టికులర్ కేసు 2015 అయినటువంటి కేసు సంబంధించినటువంటి ఉందో అది 2021 కల్లా మొత్తానికి మొత్తం ఎంటైర్ మెటీరియల్ కోర్టు పంపించినాము. ఎఫ్ఎస్ఎల్ లో ఆ కేసు సంబంధించినటువంటి అది తప్పుగా పనిగట్టుకొని పోలీసులను బదనాం చేయటము, లేకపోతే ఒక మిస్రిప్రజెంటేషన్ చేయటము, ప్రజల్ని మిస్లీడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. అది పూర్తిగా తప్పు. మా దగ్గర ఆ కేసు సంబంధించినటువంటి 2015 జరిగినటువంటి ఆ కేసు సంబంధించినటువంటి మెటీరియల్ మా దగ్గర ఏది లేదు. ఎంటైర్ మెటీరియల్ వాజ్ షిఫ్టెడ్ టు కోర్ట్. అది ఛార్జ్ షీట్ కూడా అయిపోయింది ఆ కేసులు. కాబట్టి అది ఆ రకంగా ఒక అనుమానం కలిగించేట్టు మాట్లాడటం తప్పు. సార్ దీంట్లో ప్రీఫుర్మీ అని చెప్పి ఇప్పుడున్న ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి సంబంధించిన ఒక ఆడియో ఫైల్స్ ఉంటాయి. అది ఆ ఫైల్స్ ఉన్నాయా, లేకుంటే అది కూడా కోర్టుకి ఇచ్చేసారు? అన్ని కూడా కోర్టు పోయినాయండి. ఆ కేసు సంబంధించినటువంటి ఒక్క 1% కూడా మా దగ్గర ఎఫ్ఎస్ఎల్ లో లేదు. అంత కోర్టు కస్టడీలో ఉన్నాయి, కోర్టు కస్టడీలో అధీనంలో ఉన్నాయి. కాబట్టి దాని గురించి అనుమానం అక్కర్లేదు. అది ఏం మా దగ్గర లేదు. సార్ మొత్తం ఎన్ని కేసులకు సంబంధించి డ్యామేజ్ జరుగుతుంది? పోతే సర్వర్ మొత్తం పోతే మీ దగ్గర బ్యాకప్ పాలసీ ఏమైనా ఉందా, బ్యాకప్ ఎక్కడైనా ఉందా, లేకుంటే సర్వర్ రిట్రీవ్ చేస్తున్నారా? సర్వర్ నుంచి రిట్రీవ్ చేసే ప్రయత్నం చేస్తున్నామండి. దానికోసం కదా మనం ఎక్స్పర్ట్లను పిలుచుకుంటున్నాం. నాట్ ఓన్లీ ఇక్కడే కాదు, మన దగ్గర ఉన్న వాళ్ళే కాదు, బయట నుంచి కూడా ఎక్స్పర్ట్స్ పిలుచుకొని ఆ ప్రయత్నం చేస్తున్నాం. డీజీ గారు, ఇందిరారెడ్డి పీరియడ్ లో అతిపెద్ద ఒక పేరు జరిగింది ఇది ఎఫ్ఎస్ఎల్ లో. ఆ అనుభవం నుంచి మనం తీరుకోలేదా? ఎందుకంటే ఇంత పెద్ద ప్రతిష్టాకరం, దేశంలోనే ప్రతిష్టాకరమైన ఎఫ్ఎస్ఎల్ లో ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతాయని చెప్పి ఆలోచన చేసి ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటే బాగుంటుందని సర్వత్రా వినిపిస్తుంది సార్. అక్కడ ఎక్కడ లోపం జరిగింది? అది ఆ లోపం ఎక్కడో తెలుసుకుంటున్నాం అండి. వాళ్ళు ఆల్రెడీ అప్పుడు అయిన తర్వాత చాలా కేర్ తీసుకున్నారు, చాలా మార్పులు తీసుకొచ్చారు. అందులో చూస్తున్నాం మేము. అన్ని ఏర్పాట్లు, సురక్ష సంబంధించినటువంటి ఏర్పాట్లు ఉన్నప్పటికీ కూడా ఈ పర్టికులర్ అగ్ని ప్రమాదం ఎందుకు జరిగిందో వెరిఫై చేస్తున్నాం. సార్ ఎఫ్ఎస్ఎల్ బిల్డింగ్ అనేది 1978 లో కన్స్ట్రక్షన్ అయింది అంటున్నారు సార్. సో ఇప్పుడు డ్యామేజ్ తర్వాత దాన్ని ఏమన్నా షిఫ్ట్ చేసే అవకాశం ఉందా? దానికన్నా ప్రత్యేక భవనానికి కేటాయించారు? ఆల్రెడీ దాని పక్కన ప్రత్యేక భవనం కట్టినామండి. దాని పక్కన అనుకోనే కొత్త భవనం కట్టినాం. దాంట్లోకి త్వరలోనే షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో ఇది అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఇప్పటికిప్పుడైతే అక్కడి నుంచి షిఫ్ట్ చేసి కొత్త ఏరియాకి వెళ్ళిపోవాలన్న అదైతే లేదు. మోస్ట్లీ ఇప్పుడున్న కొత్త భవనాన్ని సాధ్యమైనంత వరకు ఉపయోగించుకుంటాం. సార్ ప్రవీణ్ సార్, ఏబిఎన్. పూర్తి స్థాయి డైరెక్టర్ లేకపోవడం మూలన ఎఫ్ఎస్ఎల్ కి పూర్తి స్థాయి డైరెక్టర్ ని చాలా సంవత్సరాలుగా ఇన్ఛార్జీల పాలన కొనసాగుతుంది. దీని మీద ఏం చెప్పదలుచుకున్నారు? పూర్తి స్థాయి డైరెక్టర్ అంటే ఇప్పుడు ఉన్న ఆఫీసర్ కూడా డీజీ ర్యాంక్ ఆఫీసర్ ఉన్నారండి. లాస్ట్ మోర్ దెన్ ఆల్మోస్ట్ 2 years నుంచి 1.5 years నుంచి ఉన్నారు. కాబట్టి పూర్తి స్థాయి డైరెక్టర్ లేదని కరెక్ట్ కాదు. సార్ ఏబిఎన్ సార్, ప్రవీణ్ సార్. సార్ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో 7 ఫైల్స్ దగ్ధమయ్యాయా? వాటికి సంబంధించిన నివేదిక రెడీ అయి ఉందా? వాటిని ఏమన్నా రీట్రై చేసే అవకాశం ఉంటుంది? ఆ సంబంధించినటువంటి కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని కూడా, రిపోర్ట్స్ అన్ని కూడా పంపించేసినాం. ఎఫ్ఎస్ఎల్ లో ఏ రిపోర్ట్ లేదు. సో ఇంకా అందులో దానికి సంబంధించినటువంటి ఏమన్నా కొంచెం మీరు అంటున్నారు కదా, ఏదో 7 అని చెప్పి అంటున్నారు కదా, దాన్ని ప్రాపర్ గా వెరిఫై చేస్తున్నాము. ఇంకా పూర్తి అంతవరకు వెళ్ళలేదు మేము మా ఎంక్వైరీ. ఎందుకంటే మధ్యలో ఈ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ వచ్చారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు దీన్ని సీన్ డిస్టర్బ్ చేయొద్దు అన్నారు. కాబట్టి డిస్టర్బ్ చేయలేదు. కాబట్టి కొంచెం రోజులు తెలిసిపోతుంది, అది కూడా తెలిసిపోతుంది. సో సార్ ఇప్పుడు మనకు పెట్టిన ఈ ప్రెస్ మీట్ మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి ఇది డైల్యూట్ అయిపోతుంది. ఆ విషయం మాట్లాడితే మీరు దీని గురించి మాట్లాడుకుని దాని గురించి మాట్లాడతారు. కాబట్టి నెక్స్ట్ టైం మాట్లాడదు దాని గురించి. థ్యాంక్ యూ.